వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడన్న ఆయన మొదట అమరావతి రాజధానికి మద్దతు ప్రకటించి తర్వాత 3 రాజధానులు అన్నాడని గుర్తు చేశారు. ఇప్పటికీ జగన్ ఓటమిని తట్టుకోలేకపోతున్నారన్న ఆయన అందుకే ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అడ్డుకునే కుట్రలో భాగమే మ్యావగన్ అంశం తీసుకొచ్చారని విమర్శించారు. అంటే ఏదైతే జీరామ్జీ అనే ఆలోచన ఏదైతుందో దాని పూర్తి వివరణ ఆయనకు అర్థం కాలేదు. లైవ్లీహుడ్ ఏదైతే ఉందో ఉపాధి కల్పించే అంశం వాళ్ళంతటా వాళ్ళు కాళ్లపై నిలబడే వ్యవస్థ ఏదైతుందో దాన్ని బలోపేతం చేయాలని నరేంద్ర మోడీ గారు ఆలోచన చేస్తున్నారు. ఆజీవికా మిషన్ అంటే అది గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ఉపాధి అంటే వాళ్ళంతటా వాళ్ళు ముందుకెళ్లే విధంగా లైవ్లీహుడ్ నిలిపించాలని ఆ విధమైన ఆలోచనని పక్కదారి పట్టించే విధంగా మాట్లాడటం ఏదైతే ఉందో చాలా దురదృష్టం. నిజంగానే రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు 11 సీట్లకు పరిమితం అవటం కారణంగా అనేక రకాల దారి మళ్లించే ప్రజల ఆలోచన మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకేం కాదు. పూర్తి స్థాయిలో నిర్బంధంగా ఖండించడం జరిగింది. వాళ్ళందరినీ శిక్షించారు. ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా అంగీకరించాం. కులాల పైన మాట్లాడే వ్యక్తులు కానీ దేవతల పైన మాట్లాడే ముఖ్యంగా హిందూ దేవతలపై దూషించే వ్యక్తులు కానీ ఇవాళ బ్రాహ్మణ సమాజం కానీ మిగతా సమాజం పైన మాట్లాడే ధోరణి ఏదైతే పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి ఆలోచన ధోరణి వల్ల రాష్ట్రంలో ఒక విభజన వాతావరణం, ఒక వేర్పాటు ధోరణి ఏర్పడే అవకాశం ఉంది.